ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధులైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మాతో మాట్లాడే దేవా, మమ్మల్ని దర్శించే దేవా, మరి ఈ దినము కొరకు కూడా మమ్మల్ని సిద్ధపరచండి. విలువైన నీ మాటల చేత మా అందరితో మాట్లాడి మాతో ముచ్చటించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. Philippians chapter 4 verse 19. My God shall supply all your need according to his riches in glory by Christ Jesus. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను కాక. ఆమేన్. ఉదయకాల సమయంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానం చూసినప్పుడు మనందరికీ ఎన్నో అవసరాలు ఉన్నాయి కదండి. అవసరత లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరు లేరు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవసరత ఉంది. అయితే ఈ అవసరతలన్నీ కూడా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? తన మహిమ చొప్పున, తన మహిమలో నుంచి దేవుడు మనకి సహాయం చేస్తాడు. అలాగే మనకున్న ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తాను అని చెప్పి ఎంత అద్భుతమైన మాట ఇచ్చాడు కదండి దేవుడు. మరి దేవుడు చిత్తానుసారమైనటువంటి ప్రార్థన మనం చేసినప్పుడు దేవుడు మన ప్రతి అవసరమును తీరుస్తాడండి. అవసరత వేరు, కోరికలు వేరండి. ఈరోజు చాలామందికి అవసరాల కంటే కోరికలు ఎక్కువైపోయినాయి. కోరికలు ఉండొచ్చు లిమిట్ వరకు, దాని బియాండ్ అనేది ఉండకూడదు అనమాట. కాబట్టి మన జీవితంలో మనం ఎక్కువగా ఆశ అనేది కలిగి ఉండకూడదు దేనిపైన, లోకంలో ఉన్న వాటి కోసం. మరి ఎప్పుడైనా మనం ప్రార్థన చేసామండి, ఈ లోకంలో ఎన్నో అవసరతల కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటారు కదా. మరి ఎప్పుడైనా దేవుడు ఒక అవసరత కూడా ఉందండి, తెలుసా? దేవుడికి కూడా ఒక అవసరం ఉంది. మరి అది తెలుసుకుంటే నిజంగా మనం మిగతా అవసరాలకన్నిటికంటే కూడా దానికోసమే ఎక్కువ ప్రార్థన చేస్తాం. ఎంతమందికి తెలుసండి దేవుని అవసరత ఏంటి అనేది? ఈరోజు దేవుని అవసరత ఏంటో ఒకసారి ఆలోచించండి. అలాగే మన అవసరత ఏంటో ఆలోచించండి. దేవుడి బిడ్డలుగా మనమేం ఆలోచిస్తున్నాము, దేవుడు ఏమి ఆలోచిస్తున్నాడు, మనమే అవసరత కలిగి ఉన్నాము, దేవుడు ఏ అవసరత కలిగి ఉన్నాడు అంటే దేవుడికి కూడా అవసరం ఉంటుందా అని అంటే ఉందండి. అదేంటి తెలుసా? ఆయనకి ఈ లోకంలో ఏం అవసరం లేదు. ఆయన సమస్తము సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయనకి ఈ లోకంలో అంటే ఏం అవసరం లేదండి. కానీ ఒక్కటే దేవుడికి కావాల్సింది, దానికోసమే ఈ లోకానికి వచ్చాడు. అదేంటో తెలుసా? నువ్వు నేను మాత్రమే. మనము నశించిపోకూడదని, మనము నిత్య నరకాగ్నిలో కాలిపోకూడదని దేవాది దేవుడే ఈ లోకానికి మానవుడిగా వచ్చి మనందరి పాపాల కోసం ఆ కల్వరి శిలువలో బలియాగమయ్యి, ఎవరైతే యేసు ప్రభు రక్తంలో తమ పాపాలు కడుక్కుంటారో వాళ్ళని దేవుడు పరిశుద్ధులుగా చేసి నిత్య రాజ్యానికి వారసులు అయ్యే అవకాశాన్ని దేవుడు ప్రతి మానవుడికి ఇచ్చాడండి. అయితే మానవుడు ఆ అవకాశాన్ని తిరస్కరిస్తున్నప్పుడు దేవాది దేవుడు చాలా బాధపడుతున్నాడండి. వీరు నశించిపోకూడదనే కదా నేను లోకంకి వెళ్ళాను, వీళ్ళని రక్షించాను, అయినప్పటికీ ఇంకా తెలుసుకోకుండా తిరస్కరిస్తున్నారని ప్రతిరోజు దేవుడు బాధపడుతూనే ఉన్నాడండి. తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు నశించిపోతున్న వారి కోసం. ప్రభువా, 1 సంవత్సరం పొడిగినాయన, దేవా 1 సంవత్సరం వీరికి ఆయుష్కాలాన్ని పెంచునాయన అని అడుగుతున్నారు కాబట్టేనండి, దేవుడు అడుగుతున్నాడు కాబట్టి ఈరోజు భూమి మీద మనం ఉన్నాం. సరే, మనము లూకా సువార్త 13వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమటుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేనిడల నరికి వేయించమని అతనితో చెప్పాను. మరి యేసయ్య ఈ ఉపమానం చెప్పినప్పుడు ఒక ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటాడంట ఒక మనుషుడు. అయితే అది చాలా రోజుల నుంచి ఏమాత్రం ఫలాలు ఇవ్వటం లేదనమాట. అందుకని చెప్పి అతడు అంటున్నాడు, ఇదిగో 3 ఏళ్ల నుంచి చూస్తున్నా ఈ అంజూరపు చెట్టు ఒక్క ఫ్రూట్ కూడా ఇవ్వలేదు. ఎందుకు దీనివల్ల ఈ ప్లేస్ వేస్ట్ అయిపోవాలి, దీన్ని నరికి పాడేయి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గార్డెనర్తో, ఆ తోటమాలితో అంటుంటే ఆ వ్యక్తి రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు, అయ్యా ఇదొక్క సంవత్సరం ఉండని, ఇంకా నేను దీనికి మంచిగా ఎరువు వేస్తాను, మరి ఈ సంవత్సరం అది ఫలిస్తే సరే, లేకపోతే నరికేద్దామని చెప్పేసి ఇక్కడ మరి ఆ గార్డెనర్, ఆ తోటమాలి ఆ యొక్క యజమానుడికి మొరపెడుతున్నట్లుగా చూస్తున్నాం. ఈ అవసరతతోనే యేసయ్య ఈరోజు మొరపెడుతున్నాడండి. ఇక్కడున్నటువంటి ఆ అంజరపు చెట్టు ఎవరో కాదు, మనల్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి గార్డెనర్ ఎవరో కాదు, యేసయ్యని తీసుకుంటే మరి అక్కడ ఉన్నటువంటి యజమానుడిని, మరి తండ్రి అయినటువంటి దేవుడు అయినటువంటి యెహోవాగా చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, ఎందుకు ఇంకా భూమి మీద వీళ్ళు ఉండడం వేస్ట్, మరి వీళ్ళ లైఫ్ అంతా కూడా ఏ ఫలాలు లేకోకుండా, ఏమో ఉపయోగం లేకోకుండా బతికేస్తున్నారు వీళ్ళు, ఈ ఇయర్ ఎండ్ చేసేద్దాం వీళ్ళ లైఫ్ని అని అన్నప్పుడు యేసయ్య ప్రతిసారి దేవుడి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటున్నాడు, అయ్యా 1 సంవత్సరం ఉండని అయ్యా, ఇది 1 సంవత్సరం వీళ్ళని బ్రతకని అయ్యా అని చెప్పి దేవాది దేవుడితో మనపక్షంగా విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు.
ఈరోజు ఇంత విరివిగా సువార్త ప్రకటించబడ్డానికి, ఇంకా అనేకులు భూమి మీద బ్రతికుండడానికి యేసయ్య తండ్రితో మొరపెడుతున్నాడు కాబట్టేనండి ప్రతి ఒక్కరి లైఫ్ అనేది మనకి ఎక్స్టెండ్ అవుతా ఉంది. కాబట్టి దేవుడు ఎక్స్టెండ్ చేసినటువంటి ఈ లైఫ్ని మనం దేవుడి కోసం వాడదాం. ఫలాలు లేనటువంటి వృక్షంలాగా బ్రతికకుండా ఫలించేడు వారముగా మనం ఉండడానికి మనందరికీ దేవుడు సహాయం చేయాలని ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఫలించేటువంటి చెట్టుల్లాగా దేవుడి సన్నిధిలో సిద్ధపడదాము. మరి నేను అనుకుంటున్నాను మీ అందరికీ అర్థమైంది అని. ఎందుకంటే దేవుడు అవసరత ఏంటి అంటే, దేవుడికి కూడా అవసరాలు ఉంటాయి అంటే, దేవుడికి పర్సనల్గా ఏం అవసరాలు లేదండి, మనమే దేవుడు అవసరత. మనమే నిత్య రాజ్యానికి పోవడానికే దేవుడు ఆశతో ఎదురు చూస్తున్నాడు. కాబట్టి ఈ పనిలో మనం అందరం భాగంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడండి. మరి ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి నీ కుటుంబం కోసము, నీ పిల్లల కోసము, నీ ఫ్యామిలీ మెంబర్స్ కోసము, మరి నీ స్నేహితుల కోసమే నువ్వు ప్రార్థన చేస్తున్నావు. కానీ కొంచెం ఎక్స్టెండ్ అవుదాం, ఇంకా కొంచెం కొంచెం బయటికి వెళ్దాం. మన ఇరుగు పొరుగు వారి కోసం, మన ఆఫీస్లో ఉండే వాళ్ళ కోసం, మన కొలీగ్స్ కోసం, అలాగే మన దేశం కోసం, మన దేశ నాయకుల కోసం, మన దేశ ప్రజల కోసం కూడా ప్రార్థించేటువంటి భారం నా మీద ఉంది అని గుర్తిరగడం చాలా అవసరం అండి. ఇన్ని రోజులు నీ అవసరతల కోసమే, నీ సొంత పనుల కోసమే దేవుడికి ప్రార్థన చేస్తున్నావేమో. ఇంక కొంచెము ఆత్మీయతలోకి వెళ్ళి ఫలించేటువంటి వారుగా మనం ఉండి అనేకుల కోసం ప్రార్థన చేద్దామండి. ఈరోజు ఎంతోమంది రోగగ్రస్తులు హాస్పిటల్స్లో ఉన్నారు, ఎంతోమంది అప్పుల చేత ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఎంతోమంది వాళ్ళ జీవితాల్లో నెమ్మది లేనటువంటి స్థితిలో ఉన్నారు, ఎంతోమంది మరి ఎన్నో స్థితిగతుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళ జీవితాల్లో చాలా ఉన్నాయి. మరి వీరి కోసం కూడా ప్రార్థన చేసేటువంటి భారము, బాధ్యత మన మీద ఉంది అని ఎప్పుడైనా మనం ఆలోచించామా? మరి ఇన్ని రోజులు నీ కోసమే ప్రార్థన చేసేవేమో, నీ కష్టాల కోసం ప్రార్థన చేసేవేమో, మరి నీ సమస్యల కోసమే ప్రార్థన చేసేవేమో. అలాంటి సమస్యలు చాలామంది జీవితంలో ఉన్నాయి, అలాంటి కష్టాలు కూడా చాలామంది జీవితంలో ఉన్నాయి. అందుకనే చాలాసార్లు మనము ఆ పరిస్థితులు గుండా వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడే మనం ఇతరుల కోసం ప్రార్థన చేయగలుగుతామని. కాబట్టి ఈరోజు నువ్వు వెళ్ళినటువంటి పరిస్థితులు అనేక మంది కూడా వెళ్తూ ఉంటారండి. కాబట్టి నువ్వు నీ జీవితంలో ఏవైతే ఓవర్కమ్ చేయడానికి దేవుడిని కృపనిచ్చి ఈరోజు నిలబడ్డాడో, అలాగే అనేక మంది కూడా ఆ పరిస్థితుల్లో నుంచి బయటికి రావాలని చెప్పి మనం ప్రార్థించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఇతరుల కోసం ప్రార్థన చేస్తామో అండి, దేవుడు ఆటోమేటిక్గా మన అవసరతల్ని కూడా ఫుల్ఫిల్ చేస్తాడు. ఎందుకంటే మరి దేవుడు ఐశ్వర్యవంతుడు, ఆయన సమస్తాన్ని సృష్టించిన దేవుడు అండి. ఆయనకి మరి ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలైనటువంటి దీవెనలు మనకి ఇవ్వగలిగిన శక్తివంతుడు అండి. కాబట్టి మనం ఇస్తే దేవుడు ఇంకా మనకు అధికంగా ఇస్తాడు. మనం ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళ అవసరాలే కాదు, మన అవసరాలు కూడా దేవుడు తీరుస్తాడు. కాబట్టి మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన దేవుడు శక్తివంతుడు, మన ప్రతి అవసరతను తీర్చడానికి ఆయన శక్తివంతుడు. మరి ఆయన అసాధ్యం అంటూ ఏదీ లేదు. ఎంతోమందికి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి ఈరోజు, మరి ఎన్నో ప్రార్థన రిక్వెస్ట్లు ఉంటాయి, భారాలు ఉంటాయి. ఇవి జరుగుతాయా అనే క్వశ్చన్ మార్క్స్లో ఉంటాయి. మరి అవి దేవుడు తీరుస్తారంటారా, తీర్చరంటారా? తీరుస్తారు కదండి. ఎందుకంటే ఆయన మహిమ ఐశ్వర్యంలో నుంచి మన ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. ఆయనంత శక్తివంతుడు, ఏదైనా తీర్చడానికి ఆయనకి అసాధ్యం అంటూ ఏం లేదండి. ఎన్నోసార్లు మన జీవితాల్లో చూస్తుంటాం, క్షణాలలో పరిస్థితులు మారిపోయి ఉంటాయి. మన పరిస్థితులు, మన స్థితిగతులు కూడా మారిపోయిన రోజులు మన జీవితంలో మన అందరికీ కూడా అనుభవమే ఉంటుంది. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. వాళ్ళ కోసం, వాళ్ళకి అవసరత ఉందో వాళ్ళ కోసం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. వాళ్ళతో క్రీస్తు ప్రేమను పంచుకోవడం నేర్చుకోవాలి. మరి దేవుడు వాళ్ళని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలియజేసేటువంటి భారం, బాధ్యత మన మీద ఉంది. దేవుడి అవసరతాన్ని గుర్తిరిగి మనం చేయాలి. అలాగే ఇది మన మీద ఉన్నటువంటి భారము, భూలోకంలో మనల్ని దేవుడు ఎందుకు ఉంచాడు అన్నటువంటి జ్ఞానంతో మనం నడుచుకోవాలి. ఇంకా ఈరోజు మనం ఉన్నాము అంటే దేవుడు పని చేయటానికి, అది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. కాబట్టి ప్రతిరోజు కూడా ఇతరుల కోసం ప్రార్థన చేద్దాము, దేవుడి సన్నిధిలో వాళ్ళ కోసం మనం మొరపెడదాము. అలా చేసినట్లయితే తప్పకుండా మీ జీవితాల్లో కూడా మీరు ఏ అవసరతల్లో ఉన్నారో అవన్నీ కూడా తప్పకుండా పొందుకుంటారు. ఇతరుల కోసం ప్రార్థన చేయాలి, మన కోసం కూడా మనం ప్రార్థన చేసుకోవాలండి. అంటే ముఖ్యంగా అందరి కోసం మనం ప్రార్థన చేయాలి, లాస్ట్కో మన కోసం మనం ప్రార్థన చేసుకోవాలి. కానీ ఈరోజు మనం చాలాసార్లు మన కోసమే ఫస్ట్ చేసుకుంటాము, మిగతా వాళ్ళ కోసం లాస్ట్లో చేస్తాం. కానీ ఈరోజు నుంచి మనం ప్రార్థన జీవితాన్ని మార్చుకుందామా? అందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. చివరిగా మన కోసం మనం ప్రార్థన చేసుకుందాము. తద్వారా మరి దేవుడు ఇచ్చేటువంటి గొప్ప ఆధిక్యతను పొందుకుందాం. మనం 5 ఫింగర్స్ ప్రేయర్ అని ఉందండి. మరి దేవుడి చిత్తమైతే మరొకసారి ఈ ప్రేయర్ గురించిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. మరి కాబట్టి ఇప్పుడు ఏవైతే మనం విన్నామో ఇతరుల కోసం ప్రార్థన చేయాలని, ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమని అడిగినప్పుడు దయచేసి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. మరి దేవుడు వాళ్ళ అవసరతలు తప్పకుండా తీరుస్తాడు, అలాగే మీ అవసరతలు కూడా తీరుస్తాడు. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక.
పరిశుద్ధులైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు తండ్రి. మీరు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. ఈరోజు మీ అవసరత ఏంటో మేము తెలుసుకున్నాము ప్రభు. అందుకోసం పని చేయటానికి మా అందరినీ సిద్ధపరచండి. అనేకుల్ని తండ్రి క్రీస్తు వైపుగా నడిపించేటువంటి కృపను మాకు ఇవ్వండి. అలాగే మీ మహిదైశ్వర్యంలో నుంచి మా ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చి నాయన నీ నామానికి మహిమ ఘనత తెచ్చుకొనమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.